హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాక్ మంగా ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చి బ్లాక్ చాప్టర్ 314 పార్ట్ 2ని ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. ఈ చాప్టర్లో వచ్చి బాచరా సంథింగ్ క్రేజీగా చేయడం చూసాము. బట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు లా చాప్టర్లో ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకుందాం. నైజీరియాకి అగెనిస్ట్గా కరాసో కౌంటర్ అటాక్షన్ స్టార్ట్ చేసి వాళ్ళ డిఫెండర్స్ని డిస్ట్రాక్ట్ చేసిన చిగిరికి పాస్ చేస్తాడు. అయితే తను ఒక క్రాస్ పాస్తో గోల్ బాక్స్లోకి పాస్ చేస్తాడు. బట్ ఆ పాస్ని ఫస్ట్ టైం నైజీరియా టీం చూసి అది రింక్ పాస్ చేస్తాడని అనుకుంటారు. ఇక రిని స్టాప్ చేయడానికి కూసో తన దగ్గరికి వెళ్తాడు. బట్ ఆ పాస్ వచ్చి ఈసీ దగ్గరికి వెళ్ళడం చూసి కూసో షాక్ అయిపోతాడు. బట్ ఆ బాల్ ఈసీకి చేశాడని ఒక పర్సన్ స్టాప్ చేయడానికి రావడం చూసాము. కానీ తన ఫేస్ని రివీల్ చేయలేదు, జస్ట్ లెగ్ని మాత్రమే చూసాము. ఇక ఆ తర్వాత నుంచి ఏం జరిగిందో ఈ చాప్టర్లో తెలుసుకుందాము. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ ఒక టైటిల్ వచ్చి కోర్ పార్ట్ 2. ఇక ఆ పర్సన్ ఎవరో కాదు, మనం అనుకున్నట్టే ఓనాజీ. ఇక ఓనాజీ ఈసీ దగ్గరికి వచ్చి నీ డైరెక్ట్ షాట్ బ్యాడ్ న్యూస్ అని నాకు ఎప్పుడో తెలిసి ఈసీ వచ్చి అందుకే నేను దాన్ని స్టాప్ చేయడానికి వచ్చాను. నేనున్నంత వరకు నువ్వు డైరెక్ట్ షాట్తో గోల్ని స్కోర్ చేయలేమని చెప్తాడు. బట్ ఓనాజీ తన గోల్ని స్టాప్ చేయడానికి వస్తాడని ఈసీ అనలైజ్ చేసి తన దగ్గరికి వస్తున్న బాల్ని తన లెగ్తో ఆ పాస్ని జస్ట్ టచ్ చేసి బాచరాకు పాస్ చేస్తాడు. ఇక తర్వాత ఈసీ ఓనాజీతో ఇక నీ బెస్ట్ అబిలిటీ వచ్చి నీ అన్లిమిటెడ్ మొబిలిటీ, డిఫెన్స్లో అయినా అఫెన్స్లో అయినా ఎక్కడైనా ఎప్పుడైనా హెల్ప్ చేయడం. ఎగ్జాంపుల్, నాకు ఇలాగా బాల్ని ట్రాప్ చేయడము, ఇటోసిస్ ఇలాగా షూట్ చేయడము, అలాగే జంప్ చేయడము. ఇవన్నీ నీ బేసిక్ స్పెసిఫికేషన్స్. కావాలంటే నువ్వు గ్రౌండ్లో ఫ్రీగా అటు ఇటు రన్ చేయి, మాకేమీ ఫరక్ పడదు. దానివల్ల నైజీరియా టీంకి ఏం హెల్ప్ ఉండదు. ఇంకో విధంగా చెప్పాలంటే మేము నేను బాల్ని టచ్ చేయకుండా చూస్తే చాలు, నీ టీంలో ఉన్న ప్లేయర్స్ కర్రతో కొట్టి చంపిన పాములాగా వాటర్లో చనిపోయి తెలుతున్న శవంలా అయిపోతుందని చెప్తాడు. ఇక్కడ ఈజీగా పాస్ చేసిన బాల్ని బాచరా తన లెగ్తో వన్ టచ్ చేసి తీసుకుంటాడు. బట్ ఒక డిఫెండర్ వచ్చి తన నుంచి బాల్ని తీసుకోవడానికి వస్తాడు. బట్ తన నుంచి ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్ళిపోతాడు. అయితే ఈజీగా చెప్పిన మాటలు నైజీరియా కెప్టెన్ కూసోవేని ఇక్కడ బ్లాక్ ప్లేయర్స్ అందరూ మమ్మల్ని అడాప్ట్ చేసుకోవడం మాత్రమే కాదు, అఫెన్స్ అండ్ డిఫెన్స్కి స్విచ్ అయ్యే ప్రతిసారి ఓనాజీకి బాల్ని దూరంగా పెడుతున్నారు. ఇక్కడ ఈజీగా వచ్చి ప్రతి సిచ్యువేషన్ని రీడ్ చేసి ఇన్స్టెంట్గా ప్లాన్ని క్రియేట్ చేస్తాడు. ఇక మిడ్ ఫీల్డర్స్ కరాసో అండ్ రియో వచ్చి మిస్సింగ్ పేజెస్ని ఫాస్ట్గా ఫిల్ చేస్తున్నారని అనుకుంటాడు. ఇక ఈజీగా ఓనాజీని బ్లాక్ చేసి ముందుకు వెళ్లకుండా చేస్తే అప్పుడే బాచరా నుంచి కూసో బాల్ని తీసుకోవడానికి వెళ్తూ ఉంటాడు. బట్ తనని కవర్ చేసి ఇంకా ముందుకు వెళ్ళిపోతాడు. అలాగే ఈజీగా కూడా ఓనాజీని వెనక్కి నెట్టేసి బాచరా తనకి బాల్ని పాస్ చేస్తాడని గోల్ బాక్స్లోకి వెళ్తూ ఉంటాడు. ఇక బాచరా వచ్చి తనకి పాస్ చేయాలని చూస్తాడు. అది కూసో చూసి డామిట్ వాళ్ళు గోల్ చేయడానికి వెళ్తున్నారు. వాళ్ళ సెంటర్ ఫార్వర్డ్ ప్లేయర్స్ రిన్ అండ్ ఈసీ వచ్చి గోల్ చేయడానికి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇక్కడ బాచరా వచ్చి ఈసీ అండ్ రిన్ వాళ్ళ ఇద్దరిలో ఎవరికి పాస్ చేస్తాడని ఆలోచిస్తూ ఉంటాడు. బట్ బాచరా వచ్చి నేను పాస్ చేస్తానని ఎవరు చెప్పారని నాలుగును బయట పెట్టి స్మైల్ చేస్తాడు. ఇక బాల్ని ఈసీకి రిన్కి పాస్ చేయకుండా తనే బాల్ని తీసుకొని గోల్ చేయాలని ముందుకు వెళ్ళిపోతాడు. అయితే నైజీరియా టీంలోని ఒక డిఫెండర్ వచ్చి బాచరా నుంచి బాల్ని తీసుకోవడానికి వస్తాడు. బట్ తన డ్రిబ్లింగ్ని యూజ్ చేసి ఆ డిఫెండర్ నుంచి ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్ళిపోతాడు. ఇక ముందర ఈసీ ఉంటే తనకి బాల్ పాస్ చేసినట్టు యాక్ట్ చేసి ఓనాజీ లెగ్ నుంచి బాల్ని పాస్ చేసి ముందుకు వెళ్ళిపోయి బాచరాని ఆ పాస్ని తీసుకుంటాడు. బట్ ఓనాజీ వచ్చి తన బాల్ని ఎవరికి పాస్ చేస్తాడని ఆలోచిస్తూ ఉంటాడు. దానివల్ల ఏమి చేయలేకపోతాడు. అలాగే ఇప్పుడు తన పక్కన కూసో అండ్ రిన్ ఉంటారు. అయితే కూసో వచ్చి ఇక్కడ బాచరా రింక్ పాస్ చేస్తాడని తనని హ్యాండ్తో పట్టుకొని బ్లాక్ చేస్తాడు. బట్ బాచరా మాత్రం తనకి బాల్ని పాస్ చేయకుండా రైట్ లెగ్ని యూజ్ చేసి బ్యాక్ లిప్తో బాల్ని ముందుకు పాస్ చేసుకొని వాళ్ళని కూడా దాటుకొని ముందుకు వెళ్ళిపోతాడు. అది కోచ్ వచ్చేసి సర్ప్రైజ్ అయిపోయి లాస్ట్ మినిట్లో అందరిని దాటుకొని ముందుకు వెళ్ళిపోయాడు. ఇక్కడ సాకర్ వచ్చి కోఆర్డినేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్తో ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసి టోటల్ ఈగోయిస్ట్ లాగా ఫినిష్ చేయడం. ఇదేనా ఈసీ వచ్చే టీంకి కోర్ అయ్యి బ్లూలాక్ రీబైన్ అయిందని అనుకుంటాడు. ఇక బాచరా గోల్ బాక్స్లోకి వెళ్ళి గోల్ కోసం బాల్ని షూట్ చేయడం చూసుకోవచ్చు. బట్ ఓవోనా వచ్చి ఆ గోల్ని స్టాప్ చేయాలని బాచరా దగ్గరికి వస్తాడు. బట్ తను లేట్గా రావడంతో బాల్ ఎప్పుడో నెట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక ఆ గోల్ని గోల్ కీపర్ కూడా స్టాప్ చేయలేకపోతాడు. ఇక ఆ గోల్తో జపాన్ టీంకి 1 పాయింట్ వస్తుంది. అది ఈజీగా చూసి స్మైల్ చేస్తూ నాట్ బ్యాడ్ మాస్టర్ అని అంటాడు. అలాగే బాచరా గోల్ని స్కోర్ చేశాడని స్మైల్ చేస్తూ ఇలా అంటాడు, నా ఈగోని ఫీల్డ్ మొత్తం స్ప్రెడ్ చేస్తానని అంటాడు. ఇక నెక్స్ట్ ఓనాజీ ఎవల్యూషన్ అయ్యి నైజీరియా టీంకి గోల్ని స్కోర్ చేసి జపాన్ టీంతో ఈక్వల్ అవుతారా, లేదంటే నెక్స్ట్ ఈసీఆర్ గోల్ని స్కోర్ చేస్తారు. చాప్టర్ 315లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.